ఈసారి మినీ వేలం ముగిసినప్పుడు ఈ ఐపీఎల్‌లో కేకేఆర్ అత్యుత్తమ జట్టుగా అనిపించింది. కానీ అప్పటి నుండి పరిస్థితులు మారిపోయాయి. కొందరు ముఖ్యమైన ఆటగాళ్లు గాయపడడం, మరికొందరు దూరం అవ్వడం జట్టు కష్టాల్లో పడేలా కనిపిస్తుంది. మొదటి సమస్య హర్షిత్ రాణా గాయం. అవును, ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యాడు. అయితే హర్షిత్ రాణా గాయం అంత పెద్ద ఎదురుదెబ్బ ఎందుకు? గత రెండేళ్లలో హర్షిత్ రాణా కేకేఆర్ కోసం మిడిల్ మరియు డెత్ ఓవర్‌లో 34 వికెట్లు తీశాడు. 34 వికెట్లు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న బ్యాకప్ బౌలర్ల స్థాయి హర్షిత్ రాణా స్థాయికి ఏమాత్రం సరిపోరు. రెండో సమస్య ప్రపంచ కప్‌లో పతిరాణా గాయపడడం. ఇప్పుడు పతిరాణా ప్రారంభంలో కొన్ని మ్యాచ్లు మిస్ అవుతాడని, ఆ తర్వాత ఫిట్ అవుతాడని చెబుతున్నారు. నేను మీకు పతిరాణా హిస్టరీ చెబుతాను వినండి. 2023, 24, 25, 26 ఇలా 4 సంవత్సరాలు అతను గాయపడుతూనే ఉన్నాడు. 2023 ఐపీఎల్‌లో గాయం కారణంగా 4 మ్యాచ్లు మిస్ అయ్యాడు. 2024లో 10 మ్యాచ్లు మిస్ అయ్యాడు. 2025లో 2 మ్యాచ్లు మిస్ అయ్యాడు. అలాంటి పతిరాణా కాలి కండరాల గాయం నుండి కోలుకుని నేరుగా ఐపీఎల్‌లోకి వచ్చి 145 స్పీడ్‌తో ఖచ్చితమైన యార్కర్లు వేస్తాడని మీరు నాకు చెబితే నేను అంగీకరించను. పతిరాణా ఏ స్థాయి బౌలరో మరియు అతని గాయాల చరిత్ర చూస్తే అతను నేరుగా వచ్చి తన గన్ యార్కర్లు వేసే ఛాన్సే లేదు. మరో సమస్య ఏమిటంటే పతిరాణా బెస్ట్ డెత్ బౌలర్. గత 3 ఏళ్లలో పతిరాణా సీఎస్కే కోసం 45 వికెట్లు తీశాడు. ఈ మెజారిటీ వికెట్లు డెత్ ఓవర్‌లోనే వచ్చాయి. గత 3 ఏళ్లలో డెత్ ఓవర్‌లో ఐపీఎల్‌లో పతిరాణా కంటే ఎక్కువ వికెట్లు ఎవరూ తీయలేదు. కానీ అతను కూడా గాయపడ్డాడు. సరే, ఒకవేళ అతను ఆడినా గాయం నుండి తిరిగి వచ్చి అతను ఏ మేర ఫామ్‌లో ఉంటాడో నాకైతే నమ్మకం లేదు. మూడవది, వాళ్ళ దగ్గర బ్యాకప్‌గా డెత్ మరియు మిడిల్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయగల మంచి బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్. కానీ అతన్ని వేలంలో కొనుగోలు చేసిన తర్వాత బీసీసీఐ అతని టోర్నీ నుండి దూరం చేసింది. కేకేఆర్ ప్రధాన పేసర్లు, డెత్ మరియు మిడిల్ ఓవర్ల బౌలర్లు ముగ్గురు బయటే ఉన్నారు. హర్షిత్ రాణా లేడు, పతిరాణా తిరిగి వస్తాడు, కానీ ముస్తఫిజుర్ రెహమాన్ లేడు. దానికి తోడు సూపర్ 8 మ్యాచ్ల్లో వరుణ్ చక్రవర్తి ఫామ్ కూడా చాలా దారుణంగా ఉంది. కేకేఆర్ బౌలింగ్తో ఏం చేస్తుందో నాకైతే సందేహంగానే ఉంది. అందుకే నేను ఈ వీడియోలో ముందుగా కేకేఆర్ బ్యాకప్ బౌలింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కేకేఆర్ దగ్గర బ్యాకప్లో కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసే వైభవ్ అరోరా ఉన్నాడు. అతని కరెంట్ ఫామ్ చూస్తే ఈ సంవత్సరం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీశాడు. 2025లో 12 ఇన్నింగ్స్లో 17 వికెట్లు తీశాడు. సరే, కొత్త బంతికి ఒక అద్భుతమైన బౌలర్ దొరికాడు. వైభవ్ అరోరా ప్రతి మ్యాచే ఆడతాడు. ఆ తర్వాత వారి దగ్గర ఆకాష్ దీప్ ఉన్నాడు. అతని T20 ఫార్మాట్కి ఏమాత్రం సరిపోయే బౌలర్ కాదు. గత సీజన్ ఐపీఎల్లో 6 ఇన్నింగ్స్ల్లో కేవలం 3 వికెట్లు తీశాడు. ఎకానమీ 12గా ఉంది. ఈ సంవత్సరం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 5 ఇన్నింగ్స్ల్లో 7 వికెట్లు. వారి వద్ద ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు. ఈ సంవత్సరం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 5 ఇన్నింగ్స్ల్లో 6 వికెట్లు తీశాడు. 2025లో మాలిక్ ఆడలేదు. 2024లో 1 మ్యాచ్ ఆడాడు. వాస్తవానికి రంజీ సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టు ఉమ్రాన్ మాలిక్ను కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడించింది. కేకేఆర్ దగ్గర కార్తిక్ త్యాగి ఉన్నాడు. ఈ సంవత్సరం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 3 ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. ఎకానమీ 8.2గా ఉంది. అతని దగ్గర పేస్ ఉంది, కానీ అతను అంత నమ్మకమైన బౌలర్ కాడు. తర్వాత వాళ్ళు ముస్తఫిజుర్ రెహమాన్ రీప్లేస్మెంట్గా బ్లెస్సింగ్ ముజర్బానీని పిలిపించారు. అతను ప్రపంచ కప్ ప్రదర్శన ఈ సంవత్సరం అద్భుతంగా సాగింది. 6 ఇన్నింగ్స్లో 13 వికెట్లు తీశాడు. కానీ నేను దాన్ని విడదీసి చూస్తే మొదటి 2 మ్యాచ్ల్లో ఎకానమీ 4-5గానే ఉంది. ఎందుకంటే బంతి హోల్డ్ అవుతున్న ప్రేమదాస లాంటి పెద్ద స్టేడియంలో ఆడాడు కాబట్టి. ప్రేమదాస పిచ్లు బయట ఆడినప్పుడు ముజర్బానీ ఎకానమీ 10గా ఉంది. మంచి బౌలరే, కానీ ఈడెన్ గార్డెన్స్ లాంటి ఫ్లాట్ పిచ్లపై 7 మ్యాచ్లు ఏం చేస్తాడో నాకైతే తెలియదు. అయినప్పటికీ పతిరాణా వచ్చే వరకు ముజర్బానీ కొన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ప్లేయింగ్ 12 అంచనా వేయడం కొంచెం సులభం కావడానికి నేను ముందుగా పేస్ బౌలింగ్ యూనిట్ కరెంట్ ఫామ్ గురించి చెప్పాను. నా ఉద్దేశంలో కేకేఆర్ ప్లేయింగ్ 12 ఇలా ఉంటుంది. ఫిన్ ఎలెన్తో అజింక్య రెహానే ఓపెనింగ్ చేస్తాడు. నెంబర్ 3లో క్యామరన్ గ్రీన్, 4లో రింకు సింగ్, 5లో రమణదీప్, 6లో తేజస్వి దహియా, 7లో అనుకూల్ రాయ్, 8లో సునీల్ నరైన్, 9లో వరుణ్ చక్రవర్తి, 10లో వైభవ్ అరోరా, 11లో పతిరాణా, 12లో కార్తిక్ త్యాగి. నా 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఫిన్ ఎలెన్, క్యామరన్ గ్రీన్, సునీల్ నారాయణ్, పతిరాణా. ఫిన్ ఎలెన్ చాలా విధ్వంసకరమైన ఆటగాడు, కానీ టీమ్ సైఫర్డ్ మరింత నిలకడగా ఆడే ప్లేయర్. ఫామ్ ఆధారంగా వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు తుది జట్టులో మారడం మీరు చూడవచ్చు. నెంబర్ 8 వరకు వీళ్ళకి సరైన బ్యాటింగ్ డెప్త్ ఉంది. హర్షిత్ లేకపోవడంతో 9వ స్థానంలో బ్యాటింగ్ ఆప్షన్ లేదు.
కేకేఆర్ దగ్గర కార్తిక్ జాగి, పతిరాణా, వైభవ్ అరోరా, రమణదీప్ మరియు కెమెరన్ గ్రీన్లతో కలిసి 5 పేస్ బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. మరి స్పిన్నర్లో నేను ముగ్గురిని తీసుకున్నాను. వరుణ్ చక్రవర్తి, నరైన్ మరియు అనుకూల్ రాయ్. రఘువంశీ కంటే అనుకూల్ రాయ్ని ఎందుకు ఎంచుకున్నానో తర్వాత చెబుతా. రింకుని నేను బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం పైకి పంపుతా. నరైన్ ఐపీఎల్లో ఓపెనింగ్ చేసినప్పుడే బాగా ఆడతాడని, అతన్ని పైకి పంపాలని చాలామంది చెబుతున్నారు. నరైన్ని పైకి పంపడం వల్ల రెహానేను 3వ స్థానానికి, కెమెరన్ గ్రీన్ని 4వ స్థానానికి పంపవలసి వస్తుంది. నేను అది కోరుకోవడం లేదు, ఎందుకంటే రెహానే ఓపెనింగ్ పొజిషన్లోనే బాగా ఆడతాడు. ఐపీఎల్లో కెమెరన్ గ్రీన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నెంబర్ 3లోనే వచ్చింది, కాబట్టి నేను ఈ ఆర్డర్నే ఉంచాలనుకుంటున్నాను. ఆ తర్వాత తేజస్వి దయ్యా కొంచెం ఎక్కువ బంతులు ఎదుర్కోవాలని, మరీ కిందకి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ లెక్కన నేను ప్లేయింగ్ 12 రూపొందించాను. మిగతాది కోల్కతా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియాలి. పవర్ ప్లే బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే పవర్ ప్లేలో వాళ్ళ తరపున ఫిన్ ఎలెన్, రెహానే మరియు కెమెరన్ గ్రీన్ ఉంటారు. ఫిన్ ఎలెన్ టీ20 ప్రపంచ కప్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. 8 ఇన్నింగ్స్లో 298 రన్స్, స్ట్రైక్ రేట్ 200గా ఉంది. 7 వికెట్లు పడిపోయినప్పుడు సెమీఫైనల్లో అతను చేసిన సెంచరీ ఎవరూ మర్చిపోలేరు. నిజానికి ఈ సంవత్సరం బిగ్ బాస్ లీగ్ సీజన్ కూడా అతనికి చాలా బాగా సాగింది. 11 ఇన్నింగ్స్లో 466 రన్స్ చేశాడు. ఫిన్ ఎలెన్తో ఎలాంటి టెన్షన్ లేదు. ఒకవేళ అతను విఫలమైతే టీమ్ సైఫైడ్ వస్తాడు. కాబట్టి పవర్ ప్లే బ్యాటింగ్లో నాకు పెద్దగా టెన్షన్ కనిపించడం లేదు. అజింక్య రెహానేది మరోసారి చాలా స్ఫూర్తిదాయకమైన స్టోరీ. టెస్ట్ స్పెషలిస్ట్ దగ్గర నుండి గత ఏడాదిన్నరగా టీ20లో అతను చూపించిన ఇంప్రూవ్మెంట్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఈ సంవత్సరం సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 10 ఇన్నింగ్స్లో 391 రన్స్ చేశాడు. 49 సగటుతో 161 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. 2025లో కూడా బాగానే ఆడాడు. కెమెరన్ గ్రీన్ బ్యాటింగ్ ఫామ్ గురించి చెప్పాలంటే చాలా దారుణంగా ఉంది. నేను యాషెస్ టైం నుంచి చూస్తున్నాను. టీ20 ప్రపంచ కప్లో అతని గణాంకాలు చెప్పదగినవిగా కావు. 3 ఇన్నింగ్స్లో 24 పరుగులు, 120 స్ట్రైక్ రేటు. ప్రపంచ కప్ ముందు జరిగిన ఆస్ట్రేలియా పాకిస్తాన్ సిరీస్లో 124 స్ట్రైక్ రేట్గా ఉంది. నిజానికి యాషెస్ సగటు కూడా 24 మాత్రమే. అయితే ఐడియల్ పిచ్లు కొంచెం ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి అతను వచ్చి ఏం చేస్తాడో చూడాలి. కానీ అతను ఫామ్పై నాకు సందేహంగానే ఉంది. ప్రస్తుతానికి నేను వీళ్ళ పవర్ ప్లే బ్యాటింగ్కి 10కి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. ఫిన్ ఎలెన్తో నరైన్ ఓపెనింగ్ చేయడానికి వచ్చి నెంబర్ 3లో స్టిఫర్డ్ ఉంటే వాళ్ళ పవర్ ప్లే బ్యాటింగ్ మరింత విధ్వంసకరంగా ఉంటుందని, ఇంకా బెటర్గా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ అలా జరగదు, ఎందుకంటే టీమ్ సైఫైడ్ వస్తే మీరు నరైన్, కెమెరన్ గ్రీన్ లేదా పతిరాణాల్లో ఒక ఓవర్సీస్ ప్లేయర్ను తప్పించాలి. దీనికి అసలు ఛాన్సే లేదు. కనీసం ప్రారంభంలో కొన్ని మ్యాచ్లకైనా ఫిన్ ఎలెన్ మరియు టీమ్ సైఫైడ్ ఇద్దరూ ఒకేసారి తుది జట్టులోకి రాలేరు. హర్షిత్ రాణా ఉంటే బహుశా అలెన్ మరియు టీమ్ సైఫైడ్ ఇద్దరూ కలిసి ఆడే అవకాశం ఉండేదేమో, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. మిడిల్ ఓవర్ల గురించి మాట్లాడితే కెమెరన్ గ్రీన్ నెంబర్ 3లో వస్తాడు కాబట్టి మిడిల్ ఓవర్లో కూడా బ్యాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత రింకు సింగ్ మరియు రమణదీప్ ఉన్నారు. రింకు సింగ్ టీ20 వరల్డ్ కప్ చాలా దారుణంగా సాగింది. 5 ఇన్నింగ్స్లో 24 పరుగులు. సయీద్ ముస్తక్ ట్రోఫీ కూడా అంత గొప్పగా ఏమీ లేదు, 24 సగటు. కానీ వన్డే ఫార్మేట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ అతను చక్కగా ఆడాడు. వాస్తవానికి రంజీలు కూడా చాలా బాగా ఆడాడు. విజయ్ హజారేలో 84 సగటుతో 140 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అందుకే నేను రింకు సింగ్ని నెంబర్ 4లో ఉంచాను. రింకుకి ఫినిషర్ అనే ట్యాగ్ ఇచ్చి జనాలు అతని చెత్తగా మార్చేస్తున్నారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఫస్ట్ క్లాస్ కెరియర్లో అతను అద్భుతమైన సగటు పర్ఫార్మెన్స్ ఉన్న బ్యాట్స్మెన్కి మీరు ట్యాగ్ తగిలించి 6వ స్థానం 7వ స్థానంలో పంపలేరు. రింకు ఆర్డర్లో కొంచెం ముందుకు వచ్చి మిడిల్ ఓవర్లో కుదురుకుని ఆ తర్వాత భారీ షాట్లు ఆడితే కేకేఆర్ చాలా మెరుగ్గా రాణిస్తుందని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత రమణదీప్ సింగ్ పంజాబ్ తరపున సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ అద్భుతంగా సాగింది. 10 ఇన్నింగ్స్లో 209 రన్స్, 195 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అయితే గత సీజన్లో కేకేఆర్ చెత్తగా ఆడడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏమిటంటే రింకు మరియు రమణదీప్ ఇద్దరూ ఒకేసారి ఫామ్లో లేకపోవడం. ప్రస్తుతానికి నేను వీరి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్కి 10కి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు వీరి ఫినిషర్ల గురించి మాట్లాడుకుందాం. రమణదీప్ స్పష్టంగా డెత్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తాడు. ఆపై తేజస్వి దహియా, అనుకూల్ రాయ్ మరియు నరైన్ వస్తారు. తేజస్వి దహియా సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 56 సగటుతో 168 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 48 సగటుతో 190 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అంటే అతను ఈ సీజన్లో చాలా ఇంప్రెస్ చేయగలడు. ఇప్పుడు ఇది అతని మొదటి ఐపీఎల్ కదా, ఏం చేస్తాడు అని జనాలు అంటారు. ప్రియాంశ్ ఆర్య కూడా మొదటి సీజన్లోనే కొట్టాడు కదా. నేను రఘువంశీ కంటే అనుకూల్ రాయ్ని ఎందుకు ఎంచుకున్నానంటే అతను సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బంతి మరియు బ్యాట్ రెండిట్లోనూ చెలరేగిపోయాడు.
సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 303 పరుగులు, 60 సగటు, 160 స్ట్రైక్ రేట్తో ఆడాడు. నిజానికి విజయ్ హజారే ట్రోఫీ కూడా అనుకూల్ రాయ్ 49 సగటు, 122 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కాబట్టి అతన్ని ఖచ్చితంగా తుది జట్టులో ఉంచాలి. సునీల్ నారాయణ్ కూడా బ్యాటింగ్ బాగా చేయగలడు. ఇప్పుడు సునీల్ నారాయణ్తో ఓపెనింగ్ చేయించి బ్యాటింగ్ ఆర్డర్ను మార్చాలి అనుకుంటే అది కేకేఆర్ ఇష్టం. కానీ ప్రస్తుతానికి నేను వీళ్ళ ఫినిషర్స్కి చాలా ఎక్కువ రేటింగ్ ఇస్తున్నాను. రమణ్దీప్, తేజస్, అనుకూల్ రాయ్ వీళ్ళు విధ్వంసం సృష్టించగలరని నేను భావిస్తున్నాను. నేను వీళ్ళ ఫినిషర్స్కి 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. బ్యాటింగ్ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే బ్యాకప్లో వీళ్ళ దగ్గర టీమ్ సైఫర్డ్ ఉన్నాడు. రఘువంశీ, మనీష్ పాండే, రోమన్ పావెల్ మరియు రాహుల్ త్రిపాఠి ఉన్నారు. ఈ టీ20 వరల్డ్ కప్లో టీమ్ సైఫర్డ్ అవుట్స్టాండింగ్ ప్రదర్శన ఇచ్చాడు. 326 పరుగులు, 46 సగటు, 166 స్ట్రైక్ రేట్. రఘువంశీ సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ చెత్తగా సాగింది, 16 సగటు మాత్రమే. కానీ కఠినమైన పరిస్థితుల్లో బాగా ఆడగలడు. పిచ్చి కొద్దిగా గ్రిప్ అవుతున్నప్పుడు, బంతి హోల్డ్ అవుతున్నప్పుడు మిడిల్ ఓవర్లో వచ్చి రఘువంశీ బాగా ఆడటం మనం చూసాం. రోవెన్ పావెల్ టీ20 ప్రపంచ కప్ ప్రదర్శన బాగా సాగింది, 30 సగటు, 147 స్ట్రైక్ రేటు. మొత్తంగా చూస్తే వీళ్ళు బేసిక్స్ అన్నీ కవర్ అయ్యాయి. ఫినెలన్ విఫలమైతే సైఫర్డ్ వస్తాడు. ఒకవేళ మిడిల్ ఆర్డర్లో ఎవరైనా విఫలమైతే రఘువంశీ అవ్వచ్చు. తేజస్వి, రమణ్దీప్ ఇద్దరూ విఫలమైతే డెత్ ఓవర్లో ఒక పవర్ హిటర్ కావాలంటే అప్పుడు రోమన్ పావెల్ రావచ్చు. కాబట్టి ఓవరాల్గా నేను వీళ్ళ బ్యాటింగ్కి 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. వీళ్ళకి రాహుల్ త్రిపాఠి కూడా బ్యాకప్గా ఉన్నాడు. కానీ త్రిపాఠిపై నాకు పెద్దగా నమ్మకం లేదు. ఇప్పుడు బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. పవర్ ప్లే బౌలింగ్లో వైభవ్ అరోరా వేసే 3 ఓవర్లు అద్భుతంగా వెళ్తాయని నేను అనుకుంటున్నాను. మరి మిగిలిన 3 ఓవర్లు ఎవరు వేస్తారు? సునీల్ నారాయణ్ పవర్ ప్లేలో 1 ఓవర్ వేస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచ కప్ సూపర్ 8 స్టేజ్లో వరుణ్ చక్రవర్తి పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం మానేశాడు. అతను పరుగులు సమర్పించుకోవడం మొదలైనప్పటి నుంచి బ్యాట్స్మెన్లు అతను టార్గెట్ చేస్తున్నారు. పవర్ ప్లేలో 2 ఫీల్డర్లు మాత్రమే బయట ఉంటారు. కాబట్టి వరుణ్ చక్రవర్తి పవర్ ప్లే బౌలింగ్ కెరియర్ ముగిసినట్లే. సునీల్ నారాయణ్ 1 ఓవర్, వైభవ్ అరోరా 3 ఓవర్లు వేస్తారని నేను అనుకుంటున్నాను. మిగిలిన 2 ఓవర్లు ఎవరు వేస్తారు? కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్ లేదా ఆకాష్దీప్? నాకు డౌటే. ప్రస్తుతానికి నాకు ఎవరు అంత నమ్మకమైన బౌలర్ అనిపించడం లేదు. క్యామరన్ గ్రీన్ కూడా పవర్ ప్లే బౌలర్ కాడు. ప్రస్తుతానికి నేను వీళ్ళ పవర్ ప్లే బౌలింగ్కి 10కి ఏ రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను. మిడిల్ ఓవర్లో సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్ అనే 3 అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఆ తర్వాత క్యామరన్ గ్రీన్, పఠానా 1 ఓవర్ వేయవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే రమణ్దీప్ కూడా 1 ఓవర్ వేయగలడు. నరేన్ ఎలాగూ ఉన్నాడు. నరేన్ కేకేఆర్ పాలిట ఒక బుమ్రా లాంటి వాడు. ఇప్పుడు వరుణ్ విషయానికి వస్తే అతని రెప్యుటేషన్ చూస్తే మిడిల్ ఓవర్ బౌలింగ్కి నేను 10కి 10 రేటింగ్ ఇచ్చేయాలి. కానీ వరుణ్ కరెంట్ ఫామ్ అలా ఉంది. గత 5 మ్యాచ్ల్లో 3 ఓవర్లో 39 పరుగులు ఇచ్చాడు. ఫైనల్లో ఇండియా తరపున ఏ బౌలర్ కూడా 10కి పైగా ఎకానమీతో బౌలింగ్ చేయలేదు. కానీ ఫైనల్లో వరుణ్ 13 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. వరుణ్ చక్రవర్తి చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. ఎలా వస్తాడో అలాగే పరుగులు సమర్పించుకుంటాడు. కాబట్టి అతనిపై నాకు డౌట్ ఉంది. కానీ అనుకూల్ రాయ్ మరోసారి సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 7.42 ఎకానమీతో 18 వికెట్లు తీశాడు. 3 స్పిన్నర్లు అద్భుతమే. కానీ వరుణ్ ఫామ్ పైనే క్వశ్చన్ మార్క్ నెలకొని ఉంది. అయినప్పటికీ నేను వీళ్ళ మిడిల్ ఓవర్ల బౌలింగ్కి 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. వరుణ్ మళ్ళీ ఫామ్ పుంజుకుంటాడని నాకు అనిపిస్తుంది. ఒకవేళ వరుణ్ ఫామ్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా నేను 10కి 10 ఇచ్చేవాడిని. ఇప్పుడు డెత్ బౌలింగ్ విషయానికి వద్దాం. మొదటి కొన్ని మ్యాచ్ల్లో మొజరబానీ బౌలింగ్ వేస్తాడేమో, కానీ డెత్ ఓవర్లో అతను బౌలింగ్ ఎలా వేస్తాడో ఎవరికీ తెలియదు. పతిరానా టీంలోకి రాగానే డెత్ ఓవర్లో 3 ఓవర్లు వేస్తాడు. ఆ తర్వాత మిగిలిన 2 ఓవర్లు ఎవరు వేస్తారు? సునీల్ నారాయణ్ 16వ ఓవర్ వేస్తాడని నేను అనుకుంటున్నా. మిగిలిన 1 ఓవర్ ఎవరు వేస్తారు? కార్తీక్ త్యాగి. పతిరానా విషయానికి వస్తే మీకు గుర్తుండే ఉంటుంది. 2022లో అతని ఎకానమీ 7.6, 2023లో 8, 2024లో 7.6గా ఉంది. కానీ 2025లో అతని ఎకానమీ అమాంతం పెరిగి 10కి చేరుకుంది. సిఎస్కే అతన్ని వదిలేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏమిటంటే అతను భుజం గాయం నుండి తిరిగి వచ్చినప్పటి నుండి అతని బౌలింగ్ యాక్షన్ మారిపోయింది. అతని రిలీజ్ పాయింట్ కొంచెం మారడం వల్ల అతని బౌలింగ్ను బ్యాట్స్మెన్లు సులభంగా పసిగడుతున్నారు. అతని యార్కర్లు మునిపటలా పడడం లేదు. ఒకవేళ పతిరానా విఫలమైతే అతను గాయం నుండి తిరిగి వస్తున్నాడు. మరియు దానికి తోడు అతను గత సీజన్లో విఫలమైతే కేకేఆర్కు కష్టాలు తప్పు. బ్యాట్స్మెన్లు ఎన్ని పరుగులు చేసినా బౌలింగ్తో కవర్ చేయడం కేకేఆర్కు చాలా కష్టమవుతుంది. రెండవ డెత్ బౌలర్ కోసం ఆ లోటుని ఎవరు భర్తీ చేస్తారో నాకు అసలు అర్థం కావడం లేదు. హర్షిత్ దూరం అవడం చాలా పెద్ద ఎదురు దెబ్బ. హర్షిత్ వేసే ఆఫ్ కట్టర్లు, బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లో డెలివరీలు, బౌలర్ దగ్గర స్కిల్ లెవెల్ అంత గొప్పగా లేకపోయినా అతను టీ20 క్రికెట్లో చాలా స్మార్ట్. బ్యాట్స్మెన్ తదుపరి అడుగు ఏమిటో అతనికి తెలుసు. దానికి తగ్గట్టే లైన్ అండ్ లెంత్ మారుస్తూ బౌలింగ్ చేస్తాడు.
పతిరానా ఫామ్ మరియు ఫిట్నెస్ రెండింటిపైన నాకు చాలా పెద్ద సందేహం ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేను డెత్ బౌలింగ్కి 10కి 7 రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను. నేను ఇప్పటికే బ్యాకప్ పేసర్ల గురించి మాట్లాడాను. ఇప్పుడు బ్యాకప్ స్పిన్నర్లు మరియు ఆల్రౌండర్ల గురించి మాట్లాడుకుందాం. ఆల్రౌండర్లో వీరి దగ్గర సచిన్ రవీంద్ర ఉన్నాడు. అతను టీ20లో ఇప్పటివరకు ఎప్పుడూ గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. టీ20 ఇంటర్నేషనల్ గణాంకాలు తీసి చూడండి. బ్యాటింగ్లో అతని రికార్డు దారుణం. ఐపీఎల్లో అయితే మరీ దారుణం. అయితే బౌలింగ్ పరంగా ఈ ప్రపంచ కప్లో చాలా బాగా రాణించాడు. వీళ్ళ దగ్గర దక్షకర్మ ఉన్నాడు, సార్థక్ రంజన్ ఉన్నాడు. డిపిఎల్ అతనికి చాలా బాగా సాగింది. 445 రన్స్ చేశాడు. అతని బౌలింగ్ కూడా చేయగలడు. ప్రశాంత్ సోలంకి చాలా డీసెంట్ లెగ్ బ్రేక్ బౌలర్ ఉన్నాడు. కాబట్టి బ్యాకప్ స్పిన్నర్లు మరియు ఆల్రౌండర్లు పర్వాలేదు. నా ఉద్దేశంలో చెత్తగా ఏమీ లేరు. నేను 10కి 8 రేటింగ్ ఇస్తున్నాను. అయినప్పటికీ బ్యాటింగ్ చాలా బాగుంది. చూద్దాం ఏం చేస్తారో. ఈ కేకేఆర్ స్క్వాడ్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.